టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పారు. ఏం చేసి సార్ ఎందుకు వేయాలి అని అడిగితే అమ్మ టీఆర్ఎస్ కదా మనకు అన్ని సాయం చేస్తుంది కదా ప్రభుత్వం చేయండి అన్నారు. ఏం సాయం చేసారు కదా, పేదవాళ్ళకైతే చేయట్లేరు. ఆడబిడ్డ ఉడితే 14,000 అన్నారు, ₹1 ఇవ్వలేరు. డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేరు. డబుల్ బెడ్రూమ్స్ కారు ఉన్న వాళ్ళు తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకున్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్స్. మాలాంటి పేదవాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్స్ లేవు. మళ్ళీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 3,000 ఖచ్చితంగా ఇస్తున్నారు, ₹3 కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇంకేంటికి కరోనాలో అంత కరువు కాలంతో ఉంటే ఇదే ఎంఎన్ఆర్ లో గవర్నమెంట్ స్కూల్లో మొక్కలు చూసి ఇదే కాలనీ వాళ్ళు బియ్యం ఇచ్చారు, కానీ మాకు ఇవ్వలేదు. మేము వెళ్ళి అడిగితే మీకు టోకన్ రేపు ఇవ్వమనేసి అన్నారు. అయినా సరే అనేసి ఉన్నాం. మొన్న 10,000 ఇచ్చారు, ఓనర్స్ కి ఇచ్చారు. ఓనర్స్ జేబులో పెట్టుకునే లేదు. మాలాంటి కిరాయిదారులకు అడగలేదు. అన్న మాకు ఇయ్యారా, మేము రెంట్కున్నాం కదా అంటే మీకు ఇయ్యం, ఓనర్స్ కి ఇస్తాం, ఓనర్ తెప్పించుకోండి అన్నారు. ఓనర్ అన్న ఇయ్యారా అన్న అంటే మాకు సంబంధం లేదు, మేము ఇయ్యం, మా ఇల్లు మేము రిపేరింగ్ చేసుకుంటాం, మాకు సంబంధం, మేము ఇయ్యం అనేసి ఉన్నారన్న. ఇంకా మేము ఎవరిని అడగలేదు. టీఆర్ఎస్ పార్టీని దేనికి అంటే లీడర్స్ ఉన్న వాళ్ళకే టీఆర్ఎస్ పార్టీ, మాలాంటి పేద ప్రజలకు మాత్రం టీఆర్ఎస్ పార్టీ కాదు. ఇదే మాట అసెంబ్లీలో చెప్పమన్నా కూడా నేను చెప్తా. దీని బట్టి మీకు ఏమర్థమైందమ్మా? మాకు టీఆర్ఎస్ మోసం చేసింది పేద ప్రజలకని అర్థమైంది. ఇప్పుడు మీకు మోడీ మంచి చేశారా? ఇంకా రైతులకు కరువు పైసలు అవి ఇస్తారు. రైతులకు మోడీ 6,000 ఇస్తే ఈయన తెలంగాణ నుంచి 2,000 ఇచ్చారు. ఇంకా రైతులకు గ్యాస్ దానికి దీనికి ఇంకా బీజేపీ పార్టీ నుంచి మాకు సాయం ఉంది, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం సాయం లేదు. ఏం లేదు చేసిన కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా లీడర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకే, మాలాంటి పేద ప్రజలకు మాత్రం ఏమి లేదు. ఇది విషయం నేను ఎక్కడ కంపల్సరీ ఈసారి 10 సంవత్సరాలు అవుతుంది కాలనీలో. ఓటాకు ఉంది కదా, కంపల్సరీ ఈసారి ఓటేసి బీజేపీని గెలిపియండి. మోడీ గారు చూపిస్తారు, ఇక మా అన్నున్నాడు రవీందర్ గారు, అన్ని చూపిస్తారు. రాఘవేంద్రరావు గారు, మీకు కావాల్సిన అన్ని అందుబాటులో ఉంటాం. ఇక్కడే ఉండే దిట్టు సీట్లో ఉంటాము. నాతో పాటు ఎంతో మంది పేద ప్రజలు, నేను ఒక్కదానే నాతో పాటు ఇంకా 10 మంది ఉండొచ్చు. అందరూ బాగుపడాలి కదా సార్. దాని గురించి అనేసి ఎవరికైనా ఆశ ఉంటది, అరే వచ్చింది కదా మన సార్ గెలిపిస్తే మనల్ని ఏదో ఒకటి చేస్తారు కదా, ముందు తీసుకెళ్తారని ఆశ ఉంటది. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చేసింది అంటే పేద ప్రజలను దొక్కింది, ఇంకా డెవలప్ ఉన్న వాళ్ళని ఇంకా డెవలప్ చేస్తుంది. అది ఇక్కడ జరిగిన మ్యాటర్. ఇప్పుడు లంచం డబ్బులు ఇస్తున్నారు అంతే, మళ్ళీ ఓటుకి డబ్బులు ఇస్తారు.